हाय फ्रेंड्स, నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के आर के चैनल। ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। సో ఫ్రెండ్స్ మన దగ్గర ఈ రోజు వచ్చేసి నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు। రైతు వారీగా మనం ఇక్కడ పల్లెల్లోకి వచ్చి ఉన్నాం। ఈ గొర్రెలన్నీ చూద్దాం। సో ఫస్ట్ బయటికి తోలుకొని వస్తున్నారు। అన్నీ నడిచేటప్పుడు చూస్తే చాలా బాగుంటాయి। వీటి డీటెయిల్స్ పూర్తిగా మాట్లాడుకుందాం। అంటే ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, వాటి ధర ఎంత ఉంది అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం। సో ఈ మధ్యకాలంలో ఈ చుట్టుపక్కల ఏంటంటే ఈ చెరువులు నిండిపోయేసి డ్యాములు నిండిపోయి ఈ పొలం పనులు ఇలా చేసుకుంటూ మేత లేక చేయలేక ఇక్కడ ఆపేస్తున్నారు। సో రీసెంట్గా ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి। ఇంకా ఈ కట్ట చాలా పెద్దదే ఉంది, సూడి గొర్రెలు ఉన్నాయి। ఇదిగో ఇప్పుడే గొర్రె అయినింది। ఇలాగ ఈ కట్ట గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మనం। సో ధర కూడా రీజన్గానే అందిస్తాను అనేసి చెప్పినారు అన్న మాటల్లోనే మనం ఒకసారి మాట్లాడి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం। సో మొత్తం ఎన్ని గొర్రెలన్నా? మొత్తం 110 గొర్రెలు అనేవి ఉన్నాయండి। ఇవి 120 గొర్రెలు ఉన్నాయి। వాటికి సంబంధించిన పిల్లలు ఉన్నాయని తెలుసుకుంటాను। మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు। మీకు రంగులు వచ్చేటప్పటికి 1, 2, 3, 4, 5, 6 రంగులు కనిపిస్తున్నాయి। 7 ఉన్నాయి। మిగతా అన్ని నెల్లూరు జుడిపి గొర్రెలు। అది కూడా నెల్లూరు జుడిపే, కానీ రంగులు మారుతాయి అన్నమాట అక్కడక్కడ। సో ఈ రకంగా 120 గొర్రెలు ఉన్నాయి। పిల్లలు ఎన్ని ఉన్నాయినా చందు? 120 గొర్రెలకు 15 పిల్లలు ఉన్నాయి। ఇలా కట్ట మాట్లాడుకుంటే ఒక రీజన్ అయినా ఒక రకమైన ధర వస్తుంది। ఇలాంటి సూడి గొర్రెలు ఎన్ని ఉన్నాయి? ఇలాంటివి ఒక 20 గొర్రెల దాకా ఇలాంటి నిండు సూడి గొర్రెలు అనేవి ఉన్నాయి। ఈ 120 కట్ట మాట్లాడుకుంటే ధర ఒక రకంగా వస్తుంది। లేదు దీంట్లో నుంచి మనకు ఒక 80 కావాలా 50 కావాలన్నా కానీ ఇస్తారు। దానికి తగ్గట్టుగా ధర అనేది మారిపోతూ ఉంటుంది। సో మీరు ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్క గొర్రెను ఇదిగో ఈ రకంగా పట్టుకోవచ్చు। మీరు ఈ రకంగా పట్టుకునేసి ఎన్ని నెలల సూడి మీద ఉంది చెక్ చేసుకోవచ్చు। ఇలాగ పంటి వరుస చెక్ చేయవచ్చు। దీంట్లో పళ్ళు పోయి ఉన్నాయి, ఊడిపోయి ఉన్నాయి, ముసులు కనిపిస్తే దాన్ని తీసేయవచ్చు అనమాట। అలా తీసేసినాకే బేరం 120 గొర్రెలు మొత్తం కట్ట మీద బేరం వచ్చేటప్పటికి। సో పాస్ చేశానండి, ఎందుకంటే ధర ఆయన చెప్తా ఉండేది, ఆయన కాంప్రమైజ్ అవ్వటంలా। నువ్వు సంతల్లో చూస్తున్నావు, బయట చూస్తున్నావు కదా ఎలా అమ్ముడిపోతున్నాయి ధరలు అనేది। మీరు దగ్గరకు వచ్చేసి పళ్ళు చెక్ చేసి ప్రతి ఒక్క గొర్రెను పళ్ళు పోయిన గొర్రె ఉంటే తీసేయవచ్చు। ఆయన చెప్పుండే బేరం వచ్చేసి 27,000 అనేది చెప్తున్నారు। 120 గొర్రెలకి 15 పిల్లలు వస్తాయి, 27,000 అనేది బేరం చెప్పినారు। దీంట్లో కావాలంటే ఏరుకోవచ్చు మనం 50 కానీ 80 కానీ అట్లా ఏరుకుంటే ఆయన చెప్పినట్టుగా ధర అనేది మారుతూ ఉంటుంది। సో అది ధర ఖచ్చితంగా చెప్పు అన్నా కానీ లేదన్నా అంతే చెప్పు నువ్వు అనేసి ఆయన ఫైనల్ కింద చెప్పారనమాట। బేరం ఉంది, మీరు ఇక్కడికి వచ్చాక చూసుకున్నాక ప్రతి ఒక్క గొర్రెను పట్టుకునేసి బేరం చేసుకోవచ్చు। 27,000 అనేది మొత్తం కట్ట మీద బేరం। పొట్టేళ్ళు ఎన్ని పళ్ళ మీద ఉంది? అది పొట్టేళ్ళు కూడా గొర్రెల ధరకే వస్తుంది, 120 లెక్కన వస్తుంది అది। ఓకే, అదండి విషయం। కొద్దిగా తమిళ్లో వీడియోస్ తీస్తున్నాం ఈ మధ్యకాలంలో, అది కూడా ఒకసారి మాట్లాడదాం।